తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సరదాగా ఆగస్టులో రాబోయే 2 సినిమాల గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుందాం 5 నిమిషాల పాటు అని మీ ముందుకు వచ్చాను. ఒకటి కొరియన్ కనకరాజు, 2 ఇరుముడి. ఈ 2 సినిమాలకి ఏంటి సారూప్యం అంటే, సారూప్యం కాదు, యాక్చువల్గా కొరియన్ కనకరాజు గురించి మాట్లాడుకోవాలంటే మేరపాక్ గాంధీ, వరుణ్ తేజ్ మంచి కాంబినేషన్. నిజానికి మేరపాక్ గాంధీ మంచి ఎంటర్టైన్మెంట్ అందివ్వగల డైరెక్టరు. వరుణ్ తేజ్ ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఒకటే వెళ్ళాలని ఏం లేదు, రకరకాలన్నీ ట్రై చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది. అంటే ఒక రాయలసీమలో, ఒక అనంతపురం ఆ ఏరియాలో ఒక కుర్రాడిని ఒక కొరియన్ ఆత్మ ఆవహిస్తే ఆ వన్నెలు, ఆ చిన్నెలు అది. బట్ ఇది కాదు, నేను అనేది ఏంటంటే వరుణ్ తేజ్ హిట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన లాస్ట్ గని మీద చాలా ఇదిగా హోప్ పెట్టుకున్నారు, మట్కా గని వీటన్నిటి మీద. అవన్నీ కూడా ఆయన నిరాశపరిచాయి. చెప్పాలంటే గద్దలకొండ గణేష్ తర్వాత F3 ఒకటే కొంచెం ఊరట, మిగతా వరుస పెట్టి అన్నీ కూడా ఫ్లాపులే. అన్ని ఫ్లాపులు కూడా కాదు, డిజాస్టర్లు. సో మేరపాక్ గాంధీ చూసుకుంటే రెండో సినిమా కృష్ణార్జున యుద్ధం ఓకే, ఆ స్టార్ క్యాస్ట్ ఆ మేరకు తప్ప ఆ తర్వాత ఆయనకి సరైన సినిమాయే పడలేదు. సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ సరైన సినిమా పడలేదు. సో ఇప్పుడు ఇద్దరికీ కూడా ఈ సినిమా ఒక లిట్మస్ టెస్ట్, ఒక యాసిడ్ టెస్ట్. ఇద్దరు కూడా ఈ సినిమాను పాస్ అవ్వాలి. సరే, ఈ సినిమా పాస్ అవ్వకపోతే ఇంకా కెరీర్ లేదా, తర్వాత సినిమాలు ఉంటాయి. బట్ సినిమా మార్కెటింగ్ కానీ, సినిమా మీద జనాలకు ఒక క్రేజ్ రావడానికి కానీ, ఒక సినిమాకు బజ్ రావడానికి కానీ, ఇవన్నిటికీ దోహదం చేసేది సినిమా హిట్. ఒక్క హిట్ కడితే మళ్ళీ 4-5 సినిమాలు తోసుకోవచ్చు. సో ఆ విధంగా కొరియన్ కనకరాజు మీద చాలా బర్డెన్ ఉంది, అటు హీరోకి ఇటు డైరెక్టర్ కూడా. ఇద్దరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా గట్టెక్కించాలి, హిట్ కొట్టాలి. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వచ్చారు కాబట్టి మేరపాక్ గాంధీ, అది ఆయన స్ట్రెంగ్త్ కాబట్టి హోప్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడతారని ఆశిస్తున్నాం. వరుణ్ తేజ్ కూడా దాదాపు చాలా కాలంగా సినిమా రాలేదు. ఇప్పుడు ఈ సినిమా అయిపోతే కూడా మళ్ళీ ఇప్పట్లో సినిమా లేదు, ఎందుకంటే ఆయన కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఆయనకి ఆమె చిన్న గాయమైంది, దాని నుంచి పూర్తిగా కోలుకోవాలి. కోలుకున్న తర్వాత బరీ సినిమా స్టార్ట్ చేయాలి. అది చాలా పెద్ద సినిమా, అది కంప్లీట్ చేయాలి. సో మళ్ళీ ఆయన సినిమా మనం 27లో ఎప్పుడో చూస్తాం తప్ప అంతవరకు సినిమా లేదు. సో ఈ టఫ్ కాంపిటీషన్లో, ఈ టఫ్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా కొరియన్ కనకరాజ్ అనే సినిమా థియేటర్లో జనాలను ఆకట్టుకు తీరాలి. సరే, ఓపెనింగ్ నాన్మస్ హ్యూజ్ ఓపెనింగ్ వచ్చేస్తే నేను దాని గురించి మాట్లాడలేదు. సినిమా బాగుంటే రెండో రోజు నుంచి ఓపెనింగ్ లాక్కుంటుంది. బట్ సినిమా బాగుంది, యునాన్మస్గా అందరూ బాగుంది అనే టాకుని కొరియన్ కనకరాజ్ తెచ్చుకోవాల్సింది. సో రెండో సినిమా ఏంటంటే ఇరుముడి. దీనికి ఇంచుమించు అదే సమస్య. ఎందుకంటే ధమాకా తర్వాత రవితేజ్ గారు హిట్ అన్నది లేకుండా అలా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన, కానీ హిట్ రావట్లా. హిట్ పడాలి. ఒక్క సినిమా హిట్ పడితే రవితేజ్ సినిమాలో డజన్ సినిమా, ఆయన చేతిలో డజన్ సినిమాలు వచ్చి పడతాయి. ఒక ధమాకా సినిమా ఎగ్జాంపుల్. అది తర్వాత ఎన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, హిట్ ఏమైనా వస్తుంది. ఇప్పుడు కూడా ఆయన చేతిలో ఇంకా 3 సినిమాలు ఉన్నాయి, ఇంకో 3 సినిమాలు లైన్లో రెడీగా ఉన్నాయి. ఆయన చేస్తుండడానికి అనడానికి ఇంకో 2-3 రెడీగా ఉన్నారు. సో అది కాదు క్వశ్చన్. బట్ ఈ సినిమా హిట్ అవ్వాలి ఆయనకి, ఎందుకంటే ఏ హీరోకైనా కావాల్సిన మెయిన్ హిట్టే కదా. సో డైరెక్ట్ శివనిర్మాణ కూడా మజిలీ తర్వాత చేతిలో హిట్ రాలా. ఖుషీ చేశారు, టక్ జగదీష్ ఓటీటీ టైంలో దాంట్లో అటు వెళ్ళింది, ఖుషీ చేశారు. ఏది కూడా సరైన ఆయన కూడా పేరు తీసుకొచ్చే సినిమా పడలా. ఇలా టైంలో ఎలా డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు ఇరుముడి అని. మొదట సాంగ్ వదిలేరు, చాలా పాపులర్ సాంగ్ని రీమిక్స్ చేసి స్వామి శరణమయ్యప్పది. అది చాలా బాగా వెళ్ళింది, ఎందుకంటే ఆయన ఏజ్కి తగ్గట్టు అయ్యప్ప స్వామి డ్రెస్లో వేసుకున్నారు. ఆ పాప బాగా డ్యాన్స్ చేసింది. ఇవన్నీ చాలా వైరల్ అయ్యి విపరీతంగా రీల్స్ గట్రా కూడా వచ్చాయి. సో ఆ సినిమా మీద ఇటీవల కాలంలో రవితేజ సినిమా మీద ఒక మంచి పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన సినిమాలు మా సినిమాలు, ఆయన రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు అవి చేస్తున్నారు. సో వాటికి అది వేరే. బట్ ఈ సినిమా ఫస్ట్ టైం ఒక పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. శివనిర్మాణ చేస్తున్నాడు, రవితేజ గారు చేస్తున్నారు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ కనిపిస్తుంది. బట్ వేరే టైమ్స్ కూతురు కోసం ఏవైనా చేసే తండ్రి అనే మాస్ ఎలిమెంట్ అయితే సినిమాలో ఉంది. సో అది ఎక్కడికి పోలేదు.
అది రవితేజ కావాల్సినది ఉంది. సో ఈ రెండు శివ నిర్మాణం ఎలా బ్లెండ్ చేశారు, ఈ బ్లెండ్ చేసింది జనాలను ఎలా ఆకట్టుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది కూడా ఖచ్చితంగా ఆకట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కటి క్లిక్ అయితే శివ నిర్మాణం మంచి డైరెక్టర్ అయినా ఆయన నెక్స్ట్ మళ్ళీ ఆయన చేతిలో ఒక మంచి సినిమా మంచి హీరోతో వచ్చేస్తుంది. రవితేజ్ గారు ఎలాగా ఆయన చేతిలో లైనప్ ఉంది, ఇంకెళ్తాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టులోనే వస్తున్నాయి. ఒకటి ఆగస్టు 12 వారంలో వచ్చేస్తుంది, 3వ వారంలో ఇంకోటి వస్తుంది. సో ఆగస్టులో వస్తున్న ఈ రెండు సినిమాలకి ఈ రెండు పోలికలు ఉన్నాయి, ఈ రెండు అవసరాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా జనాలకి ఆకట్టుకోవాలి, ఖచ్చితంగా థియేటర్లో హిట్ కొట్టి తీరాలి. అలా హిట్ కొట్టి తీరితే ఆ హీరోలకు కానీ ఆ డైరెక్టర్లు కానీ కంటిన్యూగా మరిన్ని సినిమాలు రావడానికి ముందు ఒక బూస్ట్ వస్తుంది, వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళ మీద కూడా ప్రొడ్యూసర్కి ఒక నమ్మకం పెరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ కనకరాజు తీస్తున్నది యూవీ వాళ్ళు కొంచెం ట్రబుల్లో ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ విశ్వంబర సీజీ వర్క్లు అవి రిలీజ్ అవ్వలేదు, అది పూర్తి అవ్వలేదు, అది రిలీజు అన్సర్టనిటీలో పడిపోయింది, అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఆయన ఇంతకుముందు తీసిన ఒకటి సినిమాలు కూడా వాళ్ళు పెద్దగా ఫెయిలప్ చేయలేదు. సో ఇలా టైంలో వాళ్ళకి సంస్థ కూడా ఒక బూస్ట్ రావాలంటే ఈ సినిమా హిట్ అయితే తీరాలి కొరియన్ కనకరాజు. ఈ సినిమాలో గమ్మత్ ఏంటంటే క్రిష్కి డైరెక్టర్ క్రిష్ తాలూకా మంచి స్నేహితుడు రాజీవ్ రెడ్డి ఈ సినిమాని ప్రాజెక్ట్ అయింది. ఆయన యూవల్ కలిసి చేస్తున్నారు. ఆయన ఒక మంచి నిర్మాత, అంటే ఒక టేస్ట్ ఉన్న నిర్మాత. ఆయన మంచి సినిమాలు ట్రై చేస్తున్నారు, కానీ ఆయనకి కూడా హిట్ కొంచెం దూబుచ్చులాడుతూ వస్తుంది. సో ఇది హిట్ పెడితే ఆయనకు కూడా ఒక ధైర్యం వస్తుంది. సో ఇంతమంది దాకా 2-3 నిర్మాతలకు కావచ్చు, లేకపోతే 2-3 డైరెక్టర్లు కావచ్చు, 2 హీరోలు కావచ్చు, అందరికీ కూడా ఆగస్టులో వచ్చే 2 సినిమాలు ఒక యాసిడ్ టెస్ట్ లాగా ఉన్నాయి. సో హోప్ 2 సినిమాలు బాగుంటాయి, థియేటర్లో జనాలను ఆకట్టుకుంటాయి, హీరోలకి డైరెక్టర్లకి మంచి లైనప్ మళ్ళీ ఏర్పడుతుంది అనుకుంటున్నాం. చూద్దాం, ఆ సినిమాలు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎలాగ రివ్యూ చేస్తాము, మీరు చూస్తారు. సో దెన్ వీ విల్ డిస్కస్ that time. Okay, thank you. Bye. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.